వాళ్ళ మీద కేసులు ఉన్నాయనుకుంటే భారత రాజ్యాంగ పరిధిలో మీరు అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. భారత రాజ్యాంగం వాళ్ళని అరెస్ట్ ఏ నేరస్తున్నైనా అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఫాలో కమ్మని చెప్పింది. టియర్ గ్యాస్ వదలమన్నది, వాటర్ క్యాన్ల ద్వారా ప్రయోగించమన్నది, లేకపోతే రబ్బర్ బుల్లెట్ల ద్వారా వాళ్ళని నిరస్త్రాయం చేయమని చెప్పింది. అనేక పద్ధతుల్లో అరెస్టు చేయడానికి కావాల్సిన అన్ని పద్ధతులు పాటించిన తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి కోర్టు ముందు పెట్టి జైల్లో పంపి విచారణ చేయమని చెప్పింది. అరే మనం చూస్తాం కదా, గాంధీని చంపిన గాడ్సేని కూడా కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కోర్టుకు తీసుకుపోయి జైల్లో పెట్టి విచారణ చేసింది కదా. జాతిపిత గాంధీ చెప్పిన కూడా పెట్టాడు కదా. ఇందిరాగాంధీ చంపిన కూడా పెట్టాడు కదా. రాజీవ్ గాంధీ చంపిన కూడా పెట్టాడు కదా. మరి అలా మీకిచ్చిన మాట ప్రకారం కాల్పుల విరమణ పాటిస్తామో, మేము శాంతిని నెలకొల్పుతామో, మేము ప్రజలకు రక్షణ కల్పిస్తామో, ప్రజల భద్రత కల్పిస్తామని మాట ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు ఏదో కర్రగుట్టలో పోయి వాళ్ళు అక్కడ వాళ్ళ జీవనాన్ని జీవిస్తా ఉంటే వాళ్ళ బతకనియాలి కదా. వాళ్ళు చంపుతా అంటే ఎట్లా? వాళ్ళు ఎంత భయంకరం. వాళ్ళ భారత సరిహద్దుల్లో యుద్ధాలు జరిగినప్పుడు హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేసిన, కాల్పులు చేసిన చరిత్ర చూస్తాం. ఇవాళ మన పక్కనే మనం ఈ దేశ సంపదను కాపాడిన ఈ ఆదివాసీలు, ఈ మూలవాసులు ఆ భూభాగంలోనే ఇవాళ హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేస్తున్నారంటే, తుపాకుల ద్వారా కాల్పులు జరుపుతున్నారంటే, ఓ భారత రాజ్యాంగమా నీ బిడ్డల్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటావని ఇవాళ భారత సమాజం అడుగుతా ఉన్నది. ఓ ప్రజాస్వామ్యమా నీ పౌరులను ఎట్లా కాపాడుకుంటామని ఇవాళ భారత సమాజం అడుగుతా ఉన్నది. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న మనిషి అని చెప్పుకునే ప్రతివాడు, మానవత్వం ఉందని చెప్పుకునే ప్రతివాడు ఇవాళ గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడైతాడు. మనం నేరస్తులం కాకుండా ఉండాలంటే మనం ఈ రోజు మనం మాట్లాడాలి. వాళ్ళు ఇవాళ అక్కడ ఆయుధాలను పక్కన పెట్టి, ఆయుధ సంపత్తిని పక్కన పెట్టి ఇవాళ వాళ్ళ గుట్టల్లో పోయి వాళ్ళ వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఆడ ఏం తిండి ఉందో ఏం లేదో, తింటుండో తింటలేరో, నీళ్ళేందో ఎవరికి తెలుసు? అది వాళ్ళ అవసరమైతే భారత పాలక వర్గాలు కాల్పుల విరమణ ప్రకటించి అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆహార పదార్థాలు పంపాలి, వాళ్ళకి కావాల్సిన వైద్య సౌకర్యాలు కల్పించాలి. కాల్పుల విరమణ చేసినటువంటి ఏ ఉద్యమ పోరాట సంస్థకైనా గతంలో అదే చేసేది. ఇది కొత్త కాదు. మీకు కావాలంటే 1950 నుంచి ఇప్పటిదాకా ఇదే బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం కానీ ఇదే మోడీ ప్రభుత్వం కూడా సీజ్ ఫైర్ ఒప్పందాలు చేసుకున్న చరిత్ర ఉంది, కాల్పుల విరమణ చేసుకున్న చరిత్ర ఉంది. మరి మేమేం కొంతేమో కోరికలు కోరతలేం, ఈ దేశంలో లేని కోరికలు కోరతలేం, రాజ్యాంగానికి విరుద్ధమైన కోరికలు కోరతలేం. రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన కోరికనే మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆ కర్రగుట్టలు వాళ్ళే చెప్పారు కదా, పోలీసు వాళ్ళే చెప్పిండు, వాళ్ళ ములుగు ఎస్పీ చెప్పిండు, ములుగు ఐజీ చెప్తా ఉన్నాడు, వరంగల్ ఐజీ చెప్తా ఉన్నాడు. కర్రగుట్టల్లోకి పోవాలంటే ఎవరు పోలేరు, అక్కడ భయంకరంగా ల్యాండ్ మైన్స్ పెట్టిన వాళ్ళే అన్నారు కదా, ఐఈడీలు పెట్టిన వాళ్ళే అన్నారు కదా. మరి ఒకవేళ పోలీసులు పైకి పోవాలంటే కొన్ని వందల మంది పోలీసులు చనిపోతారు. అంటే పోలీసులు చనిపోవడం ఎవరికైనా ఆనందమా? ఎవరికి ఆనందం కాదు. వాళ్ళది కూడా ప్రాణమే. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఎవ్వరు చనిపోకుండా ఉండాలంటే, శాంతి నెలకొల్పాలంటే ఈ రోజు అక్కడ ఏదైతే వాళ్ళు కాల్పులు చేయడానికి పోయినా హెలికాప్టర్లు కానీ, కాల్పులు చేయడానికి చంపడానికి పోయినా బలగాలు కానీ తక్షణమే వెనక్కి రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు కావాలంటే అనేక మందివి పౌర సంఘాలు కానీ, హక్కుల సంఘాలు కానీ, పీస్ కమిటీలు కానీ, అలాంటి భారత్ బచావో కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే మేము అక్కడికి పోతాం.
ఆ మావోయిస్టులను కలుస్తాం, వాళ్ళకి చెప్తాం. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పోయి కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, డిప్యూటీ సీఎం కలుస్తాం, పోలీస్ ఆఫీసర్ని కలుస్తాం. ఉన్న వాస్తవాలు అందరికి చెప్పి శాంతి నెలకొల్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని భారత పాలక వర్గాలు వినియోగించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టులు ఎందుకు ఎన్కౌంటర్ ఆపాలని చెప్తారు? కోర్టు చెప్పాలని మేము కూడా అడుగుతున్నాం. అనేక మంది హక్కుల సంఘాల వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసిండు. మనము మనుషులని, ఒక జంతువులని, పక్షులనే కాదు, ఇవాళ అక్కడ పర్యావరణ పరిరక్షణ, మానవ ప్రాణ నష్టం, జంతు నష్టం, పక్షుల నష్టం, అనేక రకాల ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని నివారించడానికి కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలనేదే మేము కూడా అభిప్రాయపడతాం.